తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఈ నెల 14న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరుతూ స్పీకర్ ఆఫీస్ అక్టోబర్ 27న తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టులో కేటీఆర్ ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపుల విషయంలో 3 నెలల గడువులోగా విచారించలేదన్నారు. దీనిపై వచ్చే సోమవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. అసలు సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, నవంబర్ 14న సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కేసు విచారణ జరగబోతుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు గడువు కోరిన స్పీకర్ కార్యాలయం అయితే తాజాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణకు మరింత సమయం కావాలని సుప్రీంకోర్టులో గత నెల అంటే అక్టోబర్ 25న అసెంబ్లీ కార్యదర్శి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే విచారణ కొనసాగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలని విచారణకు పిలిచాం. వారి నుంచి అనేక సమాచారాలు తీసుకున్నామనే అంశం పైన కూడా క్రోడీకరించి వాటన్నిటికి సంబంధించి ఒక పిటిషన్ ని సైతం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దానిపైన ఈ నెల 14వ తేదీన కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ పై సుప్రీంకోర్టు కూడా విచారణ జరుపుతామని చెప్పింది. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి అక్టోబర్ 31 తేదీ గడువు ముగియడంతో మరింత సమయం కావాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తెలంగాణ శాసనసభ స్పీకర్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ ని కూడా బీఆర్ఎస్ దాఖలు చేసింది. జూలై 31న కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కాంగ్రెస్ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్ లో 3 నెలల గడువు నిర్ణయించలేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో తాజాగా కేటీఆర్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాది కూడా కోరడం జరిగింది. అయితే వచ్చే సోమవారం కేసు విచారణ జరుపుతామని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం కూడా స్పష్టం చేసిన నేపథ్యం. మరోవైపు ఇప్పటికే జూలై 31 తేదీలోపు కూడా జూలై 31న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. 3 నెలల లోపు విచారణ పూర్తి చేయాల్సింది కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలకు వరుసగా కూడా స్పీకర్ పిలవడం, ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్ వారి నుంచి క్లారిటీ తీసుకోవడంతో మరోసారి కొంత సమయం కావాలని కూడా అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్ వేసిన నేపథ్యంలో నవంబర్ 14వ తేదీన కేసు విచారణకు రాబోతుంది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అంశంలో ఎలాంటి స్పష్టత ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్.